యంగ్ టైగర్ నుంచి పూర్తిగా మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ గా మారుతూ ఎన్టీఆర్ చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ దేవర. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ 2 సాంగ్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా చుట్టుమల్లే సాంగ్ 100 మిలియన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాటలో ఎన్టీఆర్ లుక్, జాన్వీ కపూర్ గ్లామర్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. తాజాగా దేవరా ఓవర్సీస్ రైట్ హింసీని ఎంటర్టైన్మెంట్ వారు దక్కించుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ రైట్స్ 27 కోట్లకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దేవరా క్రేజ్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పాలి. ఈ మధ్య తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో భారీ బిజినెస్ జరుగుతున్నాయి, కానీ దేవర విషయంలో అలా జరగలేదు. అయితే దేవరాపై ఉన్న క్రేజ్ కు 27 కోట్లు పెద్ద లెక్క కాదని చెప్పాలి. అక్కడ జస్ట్ $4 మిలియన్ రాబడితే చాలంటున్నారు. ఇక సినిమాకు హిట్ టాక్ పడితే ఓవర్సీస్ లో కాసుల వర్షం గ్యారంటీ. ఇక మరోవైపు దేవర తెలుగు రైట్స్ భారీగానే అమ్ముడుపోతున్నట్లు టాక్. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ దాదాపు 115 కోట్లకు 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. హిందీ రైట్స్ వచ్చేసి 45 కోట్లు అని తెలుస్తోంది. మొత్తంగా దేవరా థియేట్రికల్ బిజినెస్ 200 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం.